సింహగర్జన. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఆస్థాన పురోహితుడుగా ఉండేవాడు. ఆయనకు 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు క్షుణ్ణంగా వచ్చు. పైగా లోకాన్ని వశ్యం చేసుకునే అపూర్వమైన ఒక మహామంత్రం కూడా ఆయన నేర్చాడు. ఈ మహామంత్రం ఉచ్చరిద్దామనే ఉద్దేశంతో ఒక రోజున పురోహితుడు ఏకాంత స్థలంలో ఒక శిలావేది మీద నిష్టగా కూర్చున్నాడు. ఆయన ఉచ్చరించిన మంత్రం అంతా పక్కన బొరియలో ఉండే ఒక మగ నక్క విన్నది. ఆ నక్క సామాన్యమైంది కాదు. పూర్వజన్మలో అది ఒక గొప్ప మంత్రవేత్త, ఏకసంతాగ్రహి కూడా. ఏకసంతాగ్రహి అంటే ఒక్కసారి వింటే చాలు మొత్తం గుర్తుండిపోతుంది అనమాట. అందుచేత ఒకసారి వినేటప్పటికీ ఆ నక్కకు పురోహితుడు ఏకురుపెట్టిన మహామంత్రం కంటతా వచ్చేసింది. వెంటనే అది తన బొరియ నుంచి బయటపడి అడవికి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళిపోయిన ఆ నక్క మహామంత్రం పఠించి 100 కొద్ది నక్కలను తన ఆధీనంలోకి రప్పించుకున్నది. తరువాత అది మంత్ర ప్రభావం వల్ల అరణ్యంలో ఉండే ఏనుగులను, గుర్రాలను, సింహాలను, లేళ్లను, ఒకటేమిటి సమస్తమైన జంతువులను ఎదుటకు రప్పించుకున్నది. జంతువులన్నీ వచ్చి సమావేశం కాగానే ఆ నక్క, ఈ క్షణం నుండి నేనే మీకు ప్రభువును, మీరందరూ ప్రభుభక్తి కలిగి ఉన్నారంటే ముందు ముందు అనేక ఘనకార్యాలు సాధించవచ్చు. ఈనాటి నుంచి నా పేరు శబ్దదత్తుడు అని ప్రకటించింది. ఆ మగనక్క పక్కనే ఆడనక్క రాణిగా కూర్చుంది. 2 ఏనుగుల పైన ఒక సింహం నిలబడింది. ఆ సింహం పైన రాణిగారితో సహా నక్కరాజు గారు ఆసీనులైనారు. జంతు మార్గం అంతా జేజేలు కొట్టింది. ఎంతో వైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు ఈ పదవితో నక్కరాజు గారికి తృప్తి లేకపోయింది. చెప్పలేని గర్వం పట్టుకుంది. ఈ అడవిలో నోరు లేని 4 కాళ్ళ జంతువుల్ని లొంగదీసుకోవడం గొప్పే ఉంది. కాశీరాజ్యం జయిస్తే ఘనత ఉంది గాని అంతల్చింది. ఇటువంటి రాజ్యకాంక్షతో నక్కరాజు ఒకనాడు తన పరివారం అంతటిని వెంటబెట్టుకొని కాశీనగరం మీదకు దాడి వెళ్ళింది. నగరానికి సరిగ్గా ఆమడ దూరంలో నక్కరాజు విడిసి కాశీరాజుకు రాయబారం పంపాడు. మీ రాజ్యం వదులుకొని మా వశం చేసినా సరే, మాతో యుద్ధం చేసి జయించినా సరే అని. ఈ వార్త చెవినపడగానే కాశీనగర ప్రజలందరూ హడలిపోయారు. బీతాహంతో ఎవళ్ళ మటుకు వాళ్ళు తలుపులు మూసుకొని ఇళ్ల లోపల ఉండిపోయారు. అప్పుడు ఆస్థాన పురోహితుడుగా ఉంటున్న బోధిసత్వుడు రాజు వద్దకు వెళ్ళి, మహాప్రభు, మీరేమి భయపడకండి. నక్కరాజు సంగతి నాకు వదిలేయండి. దాని పొగరు నేను అనుస్తాను. దాన్ని లొంగదీయగల రహస్యం నాకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు అని మనవి చేశాడు. తర్వాత బోధిసత్వుడు ఒక కోట బురుజు మీద నిలబడి, ఓయ్ శబ్దదత్త, నీవు మా పైకి దండెత్తి రావటం బాగానే ఉంది. అయితే ఏ విధంగా మా రాజ్యాన్ని వశం చేసుకోదలిచావు అని నక్కరాజును అడిగాడు. అందుకు నక్కరాజు, దీనికేముంది, మా సింహాలు గర్జిస్తాయి, మీ ప్రజలు సైనికులు భయపడి పరుగులెత్తుతారు, అప్పుడు మేము కోట వశం చేసుకుంటాము అని జవాబు చెప్పాడు. ఈ మాటకు బోధిసత్వుడు, అయ్యా శబ్దదత్త, ఏమిటి పిచ్చి ఊహలు? మృగరాజైన సింహం నీ వంటి ఒక ముసలినక్క ఆజ్ఞకు లోబడి నీవు గర్జించమంటే గర్జిస్తుందనుకున్నావా అని పరిహాసం చేస్తూ అన్నాడు. గర్వపోతు నక్కరాజు అహంకారంతో, తప్పక సింహాలన్నీ నా ఆజ్ఞను శిరసావహిస్తాయి, కావాలంటే ఇప్పుడు ఈ సింహాన్ని ఆజ్ఞాపించి మచ్చు చూపిస్తా అన్నాడు కోపంగా. మచ్చు అంటే ట్రైల్ అన్నమాట. చూపించు చేతనైతే అని రెట్టించాడు బోధిసత్వుడు. తక్షణమే శబ్దదత్తుడు గర్జించు అని సైన్య చేస్తూ తాను ఎక్కి కూర్చున్న సింహాన్ని వీపు మీద కాలితో తన్నాడు. సింహం ముమ్మారు భూమి దద్దరిల్లేటట్లు గర్జించింది. సింహాన్ని తమ వీపుల మీద నిలబెట్టుకొని ఉన్న ఏనుగులు 2 భయపడి విడిపోయినాయి. నక్కరాజు గారు, రాణిగారు ఢబీమని కింద పడ్డారు. ఆ కంగారులో ఏనుగులు అటు ఇటు పరిగెత్తు నక్కరాజును కాళ్ళతో తొక్కివేశాయి. నక్కరాజు గారు తుక్కు తుక్కయి చచ్చి ఊరుకున్నాడు. ఆ గలాబాలో ఏనుగులే కాదు, తక్కిన జంతు మార్గం అంతా ఒకదాన్నొకటి కలియదొక్కొని చాలా వరకు నాశనమైనాయి. చావక మిగిలి ఉన్న కొద్దిపాటి జంతువులు కొన ప్రాణాలతో పారిపోయి అరణ్యం చేరుకున్నాయి. కాశీనగరం యువతల 4 ఆమడ్ల మేర జంతువుల శవాలతో నిండిపోయింది. అప్పుడు మళ్ళీ బోధిసత్వుడు చాటింపు వేయించాడు. ప్రజలందరూ తలుపులు తెరుచుకొని క్షేమంగా బయటపడ్డారు. నాటి నుంచి కాశీరాజ్య ప్రజలు జంతువుల నుంచి ఎటువంటి భయము లేకుండా సుఖంగా ఉంటూ వచ్చారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.